హలో అండ్ నమస్తే ఎవ్రీవన్, నేను మీ ఎంవిఎన్ కశ్యప్. ఎలా ఉన్నారు? ఇవాళ చేయబోయే టాపిక్ రిలేషన్షిప్లో చాలా మేజర్ రోల్ ప్లే చేసే టాపిక్ అండి. ఎంతోమంది సఫర్ అవుతున్న టాపిక్. ఒక పర్సనాలిటీ గురించి నేను ఈ వీడియోలో మాట్లాడతాను. నార్సిస్టిక్ పర్సనాలిటీ అండి. నార్సిస్టిక్ పర్సనాలిటీ ఇంకా సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఓవర్ డామినేషన్ అండి. అంటే నార్సిస్టిక్కి డామినేట్ చేసే వాళ్ళకి చాలా తేడాలు ఉన్నాయి, కానీ సింపుల్గా అర్థం అవడానికి చెప్తున్నా. నార్సిస్టిక్ పర్సనాలిటీస్ వాళ్ళు అసలు ఒక రేంజ్లో డామినేట్ చేస్తుంటారండి. వాళ్ళతో రిలేషన్షిప్లో ఉండటం చాలా చాలా పెయిన్ఫుల్. రిలేషన్షిప్ అంటే అది ఒక భార్యాభర్తల మధ్య బంధం కావచ్చు. అయితే ఓన్లీ నేను దాన్ని మైండ్లో పెట్టుకొనే చేయట్లేదండి. ఫ్రెండ్స్ మధ్య కావచ్చు, లేదా ఆఫీస్లో మీరు మీ బాస్ అనుకోవచ్చు, లేకపోతే కలీగ్స్ అనుకోవచ్చు. ఏదైనా చాలా ఇంపార్టెంట్ రిలేషన్షిప్లో ఒక వ్యక్తి నార్సిస్టిక్ అయితే కనుక, ఒక వ్యక్తి కనుక సూపర్ డామినెంట్ పర్సనాలిటీ అయితే కనుక అవతల వ్యక్తికి నరకం కనిపిస్తుంది. ఆ నరకం చాలా పెయిన్ఫుల్ అండి అది. ఎందుకంటే మానసికంగా, ఇమోషనల్గా వాళ్ళని ఈ నార్సిస్టిక్ పర్సనాలిటీ వాళ్ళు చంపేస్తారండి. ఒక రకం ఫిజికల్గా అబ్యూస్ చేస్తారు, కొట్టడం వగేరా వగేరా. ఇంకొకటి ఏంటంటే ఫిజికల్గా కొట్టరు, దెబ్బలు తగలవు, కానీ మానసికంగా అది ఇమోషనల్ బ్లాక్మెయిలింగ్ కావచ్చు, హర్ట్ చేయటం కావచ్చు. బాగా సూదులతో గుచ్చితే ఎంత నొప్పి అయితే పుడుతుందో వాళ్ళ మాటలు వింటుంటే మనసుకంత గాయాలవుతాయండి. అది చాలా చాలా ఛాలెంజింగ్ పర్సనాలిటీస్లో నార్సిస్టిక్ పర్సనాలిటీ ఒకటి. సో ఈ వీడియోలో అసలు నార్సిస్టిక్ పర్సనాలిటీని గుర్తించాలి అంటే వాళ్ళల్లో ఏ క్వాలిటీస్ చూసి మనం గుర్తించవచ్చు నార్సిస్టిక్ అని, అది మనం తెలుసుకుందాం. తెలుసుకుంటే రిలేషన్షిప్స్ చాలా ఫ్రూట్ఫుల్గా అవుతాయండి. సో అది ఈ వీడియోలో తెలుసుకుందాం. కంటెంట్లోకి వెళ్ళే ముందు అప్కమింగ్ ప్రోగ్రామ్స్ ఏప్రిల్ 26, 27 తారీఖు 2 ఫుల్ డేస్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది. సక్సెస్ సైకాలజీ, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ నుంచి, సెల్ఫ్ డౌట్ నుంచి విముక్తి కావాలి, ఫ్రీడమ్ కావాలి అనుకుంటే సక్సెస్ సైకాలజీ ఈజ్ ద ప్రోగ్రామ్ అండి. దీంట్లో ఈ రెండు తీసేయటం వల్ల ఏమవుతుందంటే డెకేడ్స్లో రావాల్సిన గ్రోత్ డేస్లో వస్తుంది. ఎవరికైతే గ్రోత్ కావాలో, ఎవరైతే గోల్స్ పెట్టుకొని వాటిని అచీవ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ సూపర్ డూపర్గా హెల్ప్ అవుతుంది. కొంతమంది గోల్స్ పెట్టుకుంటారు, ఇన్కన్సిస్టెంట్గా ఉంటారు, ఫోకస్ డిస్ట్రాక్ట్ అవుతుంటారు, రెగ్యులర్గా ఎఫర్ట్స్ పెట్టలేరు, పోస్ట్పోన్ చేస్తుంటారు, కాన్ఫిడెన్స్లో ఫ్లక్చువేషన్స్ వస్తుంటాయి. సో తద్వారా వాళ్ళు గ్రో అవ్వలేరు. సో ఇవన్నిటికీ చెక్ పెట్టాలంటే ఏం చేయాలి? సక్సెస్ సైకాలజీ 26th and 27th ఏప్రిల్. దీనికి రిలేటెడే ఎవ్రీ సాటర్డే 2 hours ఒక వెబినార్ చేయటం జరుగుతుంది. దాని గురించి కూడా అది ఆ వెబినార్లో ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే కూడా మీరు కాంటాక్ట్ ద నంబర్ ఆన్ ద స్క్రీన్. అండ్ మేలో 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒకటి రిలేషన్షిప్ మాస్టరీ, ఇంకొకటి స్ట్రెస్ మేనేజ్మెంట్. డేట్స్ మీకు స్క్రీన్ మీద కనపడతాయి. నార్సిస్టిక్లో ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే వాళ్ళ దాంట్లో 2 థాట్ ప్యాటర్న్స్ నడుస్తుంటాయి. నెంబర్ 1, నేనే గొప్ప. ఇది ఫస్ట్ అండి. వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, వాళ్ళ డిసిజన్స్ ఎలా ఉంటాయంటే నేనే గొప్ప, ఈ ప్రపంచం మొత్తంలో నేనే తోపుగాన్ని, నాకంటే గొప్పవాడు ఇంకొకడు లేడు. మీరు కొంతమంది పబ్లిక్ ఫిగర్స్లో కూడా ఇది చూస్తుంటుంటారు. నాకు పేర్లు చెప్పడం ఇష్టం లేక నేను ఇక్కడ వదిలేస్తాను. అంటే వాళ్ళ మైండ్లో ఒక ఇల్యూజన్లో బతుకుతుంటారు. ఆ ఇల్యూజన్ ఏంటంటే నేనే, ఈ 900 కోట్ల మందిలో నేనే తోపుగానే. ఎందుకంటే వాళ్ళు ఒక ఫ్యాంటసీలో బతుకుతారండి. ఫ్యాంటసీ ఏంటంటే ప్రపంచాన్ని ఏలేయాలి, దాన్ని రూల్ చేయలేరు కాబట్టి అట్లీస్ట్ వాళ్ళు మైండ్లో ఫీల్ అవుతుంటారనమాట. సో నేనే గొప్ప అన్న ఫీలింగ్ కలగాలంటే ఏం చేయాలండి? మనం గొప్ప అని నలుగురు అనాలంటే గొప్పగా మనం ప్రవర్తించాలి, కానీ అది అందరూ చేయలేరు కదా. సో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు గొప్ప అని ఫీల్ అవ్వటానికి, వీళ్ళు గొప్ప అని ప్రూవ్ చేసుకోవటానికి నలుగురిని తక్కువ చేసి మాట్లాడుతుంటారు.
నలుగురిని చులకన చేసి మాట్లాడుతుంటారు. కశ్యప్, యూజువల్గా ఇంకొక వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడటం చాలామంది చేస్తుంటారు కదా, మరి వాళ్ళందరూ నార్సిస్టికేనా? కాదండి, ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. ఇక్కడ నేను ఒక 4-5 క్వాలిటీస్ చెప్తాను. ఇవన్నీ ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళు నార్సిస్ట్ అని మీరు గుర్తుపట్టాలి. సో తక్కువ చేసి మాట్లాడి వాళ్ళే గొప్ప అని ఫీల్ అవటం. ఇంకొక క్వాలిటీ ఏంటంటే నేనే గొప్ప అనేతో పాటు నేనే కరెక్ట్. నేనే కరెక్ట్. వాళ్ళకి మీరు ఏం చెప్పండి, అరే ఇది తప్పురా, కాదు నేనే కరెక్ట్, నేను చెప్పేదే 100% కరెక్ట్. అది తప్పు అని వాళ్ళకి తెలీదా? తప్పు అని వాళ్ళకి తెలిసినా సరే వాళ్ళు గొప్ప అన్న ఫీలింగ్లో ఉండాలి. కాబట్టి మేము తప్పు అని వాళ్ళు ఒప్పుకోరు. మీరు వాళ్ళకి సాఫ్ట్గా ప్రేమగా చెప్పండి, లేకపోతే హార్ష్గా చెప్పండి, 2 పీకి చెప్పండి, 10 మందితో చెప్పియండి, 100 మందితో చెప్పియండి, 1,00,000 మందితో చెప్పియండి. అరే నువ్వు ఆలోచించే తప్పురా, నువ్వు చేసే తప్పురా. కాదు నేనే కరెక్ట్. తెలుగులో ఒక సామెత ఉంది, తాబట్టిన కుందేలుకి 3 కాళ్ళు అన్నట్టు. వాడెవడో కుందేలు పట్టుకొని వచ్చేట, దానికి 3 కాళ్ళు ఉన్నాయి. సో వాడేమంటాడంటే అన్ని కుందేళ్ళకి 3 కాళ్ళే ఉంటాయి, నేను చెప్పిందే కరెక్టు. ఇక్కడ వచ్చే నష్టం ఏంటంటే అండి, రిలేషన్షిప్ అన్నాక ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్ జరుగుతుందండి. ఏదో ఒక చోట ఏదో ఒక రకంగా తప్పు చేస్తుంటాం, దొరలకుండా ఉండదు. అవతల వాళ్ళని అర్థం చేసుకునేటప్పుడు ఎక్కడో చోట ఏదో ఒక తప్పు అవుతుంది. అయితే నార్మల్ వాళ్ళైతే ఆ తప్పును గ్రహించి ఇంకొకసారి ఆ తప్పు దొరలకుండా చూసుకుంటారు. తద్వారా రిలేషన్షిప్ బెటర్ అవుతుంది. కానీ నార్సిస్టిక్ వాళ్ళు ఏంటంటే నేను కరెక్టే అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఎప్పుడూ తప్పు చేయరు. 100% ప్రతి క్షణం వాళ్ళు ఏది చేసినా కరెక్టే. మరి రిలేషన్షిప్లో మిస్అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు ఒక వ్యక్తి నాదే కరెక్ట్ అంటున్నప్పుడు ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు? ఎప్పుడూ నువ్వే తప్పు చేస్తున్నావు, అవునా కదా? అంటే అవతల వ్యక్తికి ఎంత టార్చర్ అండి. అవతల వ్యక్తి ఏం చేస్తుంటారు, తప్పు నాది కాదు. ఇప్పుడు ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చింది, ఒక తప్పు జరిగింది, ఓకే తప్పు నాది కాదు నీది అని చెప్పి నార్సిస్టిక్ మెంటాలిటీ వాళ్ళు ప్రూవ్ చేస్తారు. ప్రూవ్ చేసిన తర్వాత అవతల వ్యక్తికి ఎట్లుంటుందంటే సర్లే పోతే పోయింది, వీటితో గొడవ ఎందుకు, తప్పు నాదే, ఓకే వదిలే, ఈసారి ఇది కాకుండా చూసుకుందాం. మళ్ళీ నెక్స్ట్ టైం ఏదో ఒక గొడవ అవుతుంది. ఏదో ఒక గొడవ అయినప్పుడు వీళ్ళు ఇంకా ప్రయత్నిస్తారు వీడికి ప్రూవ్ చేయడానికి, నాది తప్పు కాదు, నాది తప్పు కాదు, తప్పు నీదే. వాళ్ళు ఒప్పుకోరండి. మీరు ఎంత ప్రూవ్ చేయటానికి ప్రయత్నించండి, తప్పు వాళ్ళదని వాళ్ళు ఒప్పుకోరు. అలా ఒప్పుకోకపోవటం వల్ల 2 వాళ్ళకి సమకూరుతున్నాయి. ఒకటి గొప్ప అనే ఫీలింగ్, కరెక్ట్ అనే ఫీలింగ్. అందుకని వీళ్ళలో 3వ క్వాలిటీ ఏంటంటే అబద్ధాలు చెప్పటంలో. నార్సిస్టిక్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు అబద్ధాలు ఎంత బాగా చెప్పగలరంటే అసలు వాళ్ళు అబద్ధం చెప్పే విధానం చూస్తే మీది నిజమేమో అనిపిస్తుంది. అసలు అలా ఆడేస్తారండి వాళ్ళ అబద్ధాలు. సింపుల్, వాళ్ళ నోట్లోంచి అసలు అబద్ధాల మషీన్ అన్నమాట వాళ్ళు. ఎందుకంటే చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి, వాళ్ళు కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క రకమైన అబద్ధాలు ఆడతారు. అసలు వాళ్ళ దగ్గర కూర్చుంటే ఎన్ని రకాల అబద్ధాలు ఉన్నాయి, ఎన్ని రకాలుగా అబద్ధాలు ఆడొచ్చు అవి నేర్చుకోవచ్చండి. ప్యాటర్న్స్ నేర్చుకోవచ్చు. అంత ఈజీగా వాళ్ళు అబద్ధాలు ఆడతారు. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే అండి, వాళ్ళు అబద్ధం ఆడుతున్నట్టు అవతల వ్యక్తి కనుక అలర్ట్గా లేకపోతే గమనించలేము, అస్సలు గమనించలేమండి. అంత సింపుల్గా అబద్ధం చెప్పేస్తారు. వాళ్ళ ముందే నువ్వు ఈ మాట అన్నావు, నేను ఎప్పుడన్నా ఈ మాట నేనల్లా, ఈ పని నేను ఎక్కడ చేశాను, నేను చేయలే ఈ పని. ఇమ్మీడియట్గా అండి మిమ్మల్ని ఎట్లా చేస్తారంటే వాళ్ళు నిజమేనేమోలే, వాళ్ళ నోట్లోంచి పదం రాలేదేమో, వాళ్ళు ఈ మాట అనలేదేమోలే అన్నట్టుగా కన్విన్స్ చేస్తారండి. అరే కశ్యప్, మరి ఇది కదా పరిస్థితి, వీళ్ళతో ఎలా డీల్ చేయాలనేది నేను ఇంకో వీడియో చేస్తాను. మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే నార్సిస్టిక్ మెంటాలిటీతో ఎలా డీల్ చేయాలో నేర్చుకోవాలనుకుంటే మాకు తెలియజేయండి. కామెంట్స్ రూపంలోనో మెసేజెస్ రూపంలోనో తెలియజేయండి, నేను ఇంకొక వీడియో చేస్తాను. సో ఫస్ట్ క్వాలిటీ ఏంటి, నేనే గొప్ప. సెకండ్ క్వాలిటీ నేనే కరెక్ట్. దానివల్ల అవతల వాళ్ళని తప్పుగా సృష్టించటం, అవతల వాళ్ళ మీద తప్పులు తోసేయటం. ఫోర్త్, అబద్ధాలు చెప్పటంలో ఎక్స్పర్ట్స్ వాళ్ళు.
పిహెచ్డి చేశారు, పిహెచ్డి కాదు ఇక ఏబిసిడి మీరు ఎన్నైనా పెట్టుకోండి, అంత నిష్ణాతులు. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఏంటంటే ఎంపతి ఉండదండి. ఎంపతి అంటే అర్థం ఏంటంటే అవతల వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకోగల గుణాన్ని ఎంపతి అంటారు. అంటే అవతల వాళ్ళు ఓన్లీ బాధ అర్థం చేసుకోవడమే కాదండి, ఏ రకమైన ఫీలింగ్ అయినా కానీ అవతల వాళ్ళు ఎదుటి వ్యక్తి సంతోషంగా ఉన్నా బాధపడుతున్నా సరే ఆ వ్యక్తి ఇలా ప్రవర్తిస్తున్నాడు అంటే ఏ సందర్భానుసారంగా ప్రవర్తిస్తున్నాడు, ఏ ఫీలింగ్స్ ఎదుటి వ్యక్తిలో ఉన్నాయి, అది ఎంపతి అండి. చాలా చాలా పవర్ఫుల్ క్వాలిటీ, రిలేషన్షిప్స్ని నిలబెట్టగల క్వాలిటీ ఎంపతి. అందుకే అంటారు లీడర్స్కి ఎంపతి ఉండాలి అని చెప్పి అంటుంటారు. అయితే నార్సిస్టిక్ మెంటాలిటీలో ఎంపతి ఉండదు. అంటే నార్సిస్టిక్ మెంటాలిటీ వాళ్ళు అవతల వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకోలేరా, అందుకే ఎంపతి లేదా? అర్థం చేసుకునే కెపాసిటీ లేక కాదు, అర్థం చేసుకునే ఇంట్రెస్ట్ లేక. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అర్థం చేసుకునే ఇంట్రెస్ట్ ఎందుకు ఉండదంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, నేనే తోపురా, నువ్వెవరు, నువ్వు నాతో రిలేషన్షిప్లో ఉండడం నీకు అవసరం, నాకు కాదు అన్నట్టుంటారు వాళ్ళు. అర్థమవుతుందా అండి? వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే ఈ రిలేషన్షిప్లో నీకు అవసరం, నాకు కాదు, పోతే పో అన్నట్టు మాట్లాడతారు వాళ్ళు. అర్థమవుతుందా అండి? సో ఎంపతి ఉండదు. ఎంపతి ఉండటం వల్ల మీకు వీళ్ళ ప్రవర్తన మిమ్మల్ని హర్ట్ చేసిందా, మిమ్మల్ని సంతోషపరిచిందా? సంతోషపరిచే ఛాన్స్ అయితే ఉండదు. మీరు హర్ట్ అయితే మీకు అది మానసికంగా మనసుకి ఎంత గాయం కలగజేసింది, మీరెంత బాధపడుతున్నారు, వీళ్ళెంత బాధ పెడుతున్నారు, ఇవన్నీ వాళ్ళకి తెలియవు. ఎంపతి ఉండదు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీ ఇంట్లోకి ఒక పురుగు వచ్చిందనుకోండి, పురుగుకి మీరేదో పెద్ద పీటేసి పెద్ద అతిథిని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేస్తారా? చీదరించుకొని పక్కకు తోసేస్తారు కదా. నార్సిస్టిక్ మెంటాలిటీ వాళ్ళు కూడా వాళ్ళ రిలేషన్షిప్లో వాళ్ళ పార్ట్నర్ని అంతే చూస్తారండి. వాళ్ళ ఫీలింగ్స్తో వీళ్ళకి సంబంధం ఉండదు, వాళ్ళ ప్రయారిటీస్తో వీళ్ళకి సంబంధం ఉండదు, వాళ్ళ అయిష్టాలతో వాళ్ళకి ఏది ఇష్టం లేదు, ఇలా చేస్తే వాళ్ళు ఏమన్నా హర్ట్ అవుతారా, ఇలా చేస్తే వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది కలుగుతుందా ఆలోచించరు. నార్సిస్టిక్ మెంటాలిటీ ఆలోచించే సత్తా లేక కాదు, బాగా అర్థం చేసుకోండి, ఆలోచించే ఇంట్రెస్ట్ లేక. ఇన్ షార్ట్ ఒక్క పదంలో చెప్పాలి అంటే నార్సిస్టిక్ మెంటాలిటీ ఈజ్ అ టార్చరస్ మషీన్ అండి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తిని ఇమోషనల్గా టార్చర్ ఎలా చేయాలి వాళ్ళకి తెలుస్తుంది. చాలా వింటుంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటుందండి, నాకు అర్థమవుతుంది. మీరు వింటున్నప్పుడు మీలో కలిగే దట్ ఐ కెన్ ఎంపథైజ్ విత్ యూ. అయితే నార్సిస్టిక్ మెంటాలిటీ వాళ్ళతో ఉండటం అన్న పదం రాదు, ఏగటం అంటారు చూడండి. బావిడితో ఎగలేకపోతున్నారా, చాలా చాలా చికాకండి. ఎంతో ట్యాక్ట్ఫుల్గా వాళ్ళని డీల్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా డీల్ చేయాలి, మరి మన పార్ట్నర్ నార్సిస్టిక్ అయితే, లేదా మన బాస్ కానీ మన కలీగ్ కానీ మనకు ఎంతో ఇంపార్టెంట్ అయిన ఫ్రెండ్ కానీ నార్సిస్టిక్ గనక అయితే వాళ్ళతో ఎలా డీల్ చేయాలి అనేది పార్ట్ 2 ఇంకో వీడియోలో చెప్తాను. సో ఈ క్వాలిటీస్, మేజర్లీ ఈ క్వాలిటీస్, అన్ని క్వాలిటీస్ ఇప్పుడు చెప్పినవన్నీ గనక ఒక వ్యక్తిలో ఉంటే నో డౌట్ ఇట్ ఈజ్ నార్సిస్టిక్ పర్సనాలిటీ. సింపుల్గా చెప్పాలి అంటే ఓవర్ డామినేషన్. సింపుల్ డెఫినేషన్, ఏమైనా సింపుల్ తేడా ఒకవేళ చెప్పాలనుకుంటే డామినేటింగ్కి నార్సిస్టిక్కి తేడా చెప్పాలనుకుంటే, ఈ డామినేట్ చేసే వాళ్ళకి కొద్దో గొప్ప ఎంపతి ఉంటుందండి. అవతల వాళ్ళ ఫీలింగ్స్ని ఏదో ఒక టైంలో అర్థం చేసుకుంటారు, కానీ నార్సిస్టిక్ వాళ్ళు చేసుకోరు. దిస్ ఈజ్ ద మేజర్ డిఫరెన్స్ అండి. ఈ డామినేట్ చేసే వాళ్ళు కొద్దో గొప్ప సెల్ఫిష్గా ఉంటారు, దాంట్లో తప్పులేదు. కానీ నార్సిస్టిక్ వాళ్ళు ఏంటంటే సెల్ఫిష్గా ఉండటం కాదండి, సెల్ఫ్ పొజిసివ్నెస్. వీళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదు, సెల్ఫ్ మీద పొజిసివ్నెస్ ఎక్కువ ఉంటుంది. తద్వారా ఇవన్నీ చేస్తుంటారు. సో ఈ క్వాలిటీస్ ఉంటే కనుక వాళ్ళు నార్సిస్టిక్ అని గుర్తించండి. ఎలా డీల్ చేయాలి ఏంటి ఇంకొక వీడియోలో తెలుసుకుందాం.